ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చండి. ఒక వెబ్‌సైట్‌కి వాట్సాప్ చాట్ ఎట్లా యాక్టివ్ చేసుకోవచ్చు. ఇదొక వెబ్‌సైట్ అండి. నీకు వెబ్‌సైట్‌కి వాట్సాప్ చాట్ ఎలా యాక్టివ్ చేసుకోవాలి. సో, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్రాపర్‌గా వీడియో చూసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి వీడియో ఇక్కడ రికార్డ్ చేసి పెట్టాను. మీకేమైనా క్వెషన్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. నేను వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీనికోసం ఏం లేదండి. సింపుల్‌గా మీకు ఎలాంటి సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ లేకున్నా గూడా వాట్సాప్ చాట్ బటన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వాటి .io వాట్సాప్ వాట్సాప్ ఇక్కడ మీకు డిఫరెంట్ వస్తాయి మీకు కంప్లీట్‌గా. ఏదైతే మీకుందో అది స్పాన్సర్డ్ అది కాదండి. ఇక్కడ మీకు వాట్సాప్ బిజినెస్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మీకు ఇక్కడ వచ్చేస్తాయి. ఇవన్నీ వాట్సాప్ బిజినెస్‌లో ఇవన్నీ రకరకాలు మనకుంటాయి. లేదు మనము వాటి .ioలో వాట్సాప్ వద్దనుకుంటే డైరెక్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ మనకు చాట్ బాక్సెస్ ఉంటాయి. ఇది వాటిలో ఉన్న మనకు ఫ్యూచర్ అన్నట్టు. ఇది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ చూడండి డిఫరెంట్ రిసోర్స్ తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ప్రైజింగ్స్ అనుకోండి ఇది అవసరం లేదు. ఇది వాట్సాప్ బిజినెస్ కాలింగ్ ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇలా మనకు కావాల్సిందల్లా వాట్సాప్ మెసెంజర్. అంటే మనము ఎట్లా వాట్సాప్ మెసెంజర్ చేసుకోవచ్చు అనేది. ఇక డిఫరెంట్ ఉంటాయండి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, ఏఐ సపోర్ట్, సొల్యూషన్స్‌లో మనకు వెయిట్ ఫర్ మార్కెటింగ్ ఇట్లా మనకు చాలా ఉంటాయి. ఇప్పుడు దీనికోసం ఒక యూఆర్ఎల్ చూపిస్తా చూడండి. యూఆర్ఎల్ వచ్చి మనకు ఇక్కడ కంప్లీట్‌గా మన సెక్షన్‌లో మనకు ఉంటాయి చూడండి. యూఆర్ఎల్ మెయిన్ wati.io.whatsapp-chat-button ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు కిందికి రాగానే ప్రొసీజర్ చాలా ఈజీ అండి. చాట్ విత్ అస్ లింక్ ఉంటే మెసెంజర్ ఉంటది. లెఫ్ట్ కావాలా? రైట్ కావాలా? బాటమ్ ఆఫ్ లెఫ్ట్ తీసుకోండి. ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడీ ఉంటది కామన్‌గా. ఇక్కడ మీ బ్రాండ్ నేమ్ ఉంటది. మీ బ్రాండ్ నేమ్ ఇదేమి ఇయ్యొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీ ఇష్టం అది. ఓకేనా? నేను ఇంప్లైడ్ ఇంటీరియర్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఇద్దాం అనుకుంటున్నా. సో, నాకు కావాల్సిన బ్రాండ్ నేమ్ అది. హాయ్ దేర్ హౌ కెన్ హెల్ప్ యూ ఇక్కడ. ఇక్కడ మీకు మీ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోన్ నంబర్ వాడుతున్నా కాబట్టి ఆటోమేటిక్‌గా అది తీసేసుకుంటది. అయిపోయిందిగా ఇక్కడ. ఇది ఆప్షన్. ద విడ్‌గెట్ బై డిఫాల్ట్ అనేది ఇక్కడ. ఇక్కడ మనకు బ్రాండ్ యూఆర్ఎల్. అంటే యూఆర్ఎల్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఉంది కదా! కాపీ ఇమెయిల్ అడ్రెస్. ఇక్కడ ఇది ఇవ్వచ్చు. ఇది ఇస్తే మనకి ఇలా వస్తది. లేదు ప్రీవియస్ లాగా మనం యూజ్ చేస్తే ఇలా వస్తది. అయితే ఇక్కడ మనము మన ఐకాన్ ఇవ్వాలి అంటే కొంచెము డిఫరెంట్‌గా చేసుకోవాలి. యూఆర్ఎల్ గాని ఇవన్నీ. ఇది ఎందుకంటే ఇది వైట్‌లో వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయలేము ఇది. సో, ఇక్కడ గనక ఇమేజ్ అడ్రెస్ వస్తే వి కెన్ యూజ్ థిస్. దిస్ విల్ బి నాట్ షోయింగ్. సో, ఇట్లా మనము తీసుకోవాలి. జనరేట్ ద కోడ్. ఇంతే అండి. ఇప్పుడు మీ కోడ్ జనరేట్ చేయలేదు. కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సింపుల్‌గా దీనికి ఏమి ఉండదండి. దీనికి వర్డ్‌ప్రెస్‌కి ఒక డాష్‌బోర్డ్ ఉంటుంది. దాన్నే వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ప్యానెల్ అంటారు దాన్ని. సో, అది ఎనేబుల్ చేసుకోండి. అంటే లాగిన్ చేసుకోండి. అయితే నేను ప్రతి వాటికి ఏం చేస్తానంటే వీటికి ఒక ఆల్ ఇన్ వన్ ఎస్‌ఈఓ ప్లగిన్స్ ఉంటాయండి. దాన్నేమంటారంటే వర్డ్‌ప్రెస్ హెడర్ అండ్ ఫూటర్ అంటారండి. వర్డ్‌ప్రెస్ హెడర్ అండ్ ఫూటర్ అంటారు. ఇక్కడ ఏదైతే మనకు కోడ్ వచ్చిందో ఇది ఇక్కడ చేసుకోవచ్చు. లేదు అంటే ఫూటర్‌లో యాడ్ చేయండి. మీకు డిస్టర్బెన్స్ లేకుండా. సేవ్ చేంజెస్ చేసుకోండి. ఇచ్చేసిన వెంటనే ప్రీవియస్ మనకు వాట్సాప్ చాట్ ఎక్కడ లేదు చూడండి. లెఫ్ట్‌లో లేదు, రైట్‌లో లేదు. ఇప్పుడు లెఫ్ట్‌లో మీకు వాట్సాప్ చాట్ బటన్ వస్తది. సో, రైట్‌లో ఇచ్చానా? సో, రైట్‌లో ఇస్తే రైట్‌లోనే వస్తది. సో, మనకి ఏదైతే మనం ఇచ్చామో అక్కడ మనకు ఆప్షన్ ఉంటది. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మీకు ఆప్షన్స్ ఉంటాయి. చూసుకోవాలి. దాని ప్రకారంగా మీకు ఇక్కడ కొంచెం కోడ్ ఉంటుంది. దాని ప్రకారం మీకు ఈ ఆప్షన్ బట్టి ఇగో రైట్ ఉంది గదా! వద్దనుకుంటే మీరు లెఫ్ట్ ఇచ్చేసేయండి. మీ ఇష్టం. మీకు ఏది కన్వీనియంట్ అది తీసుకోవాలి. ఇక్కడ కొంచెం ఇగో ఇది డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి
మనం ఏం చేద్దాం, ఇది రైట్ సైడ్ ఇచ్చేద్దాం. సో రిఫ్రెష్, ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్ మనం డైరెక్ట్ చార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఏదైతే నెంబర్ ఉందో దానికి చార్ట్కి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా చార్ట్ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంటుంది. ఇంకా డిఫాల్ట్ వద్దు అనుకుంటే ట్రూ పెట్టుకోవచ్చు. మనకి ఏదైనా ఆప్షన్ మనకి ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్గా ఫ్రీ, మీకు ఎలాంటి ఛార్జెస్ లేవు. మరి ఇంకొకటే ప్రాబ్లం ఉందంటే పవర్డ్ బై వాట్ అని వస్తుంది. మీ పేరు రావాలంటే మాత్రం మీరు పేరు తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆ పెయిడ్ అనే ప్రైజెస్ ఇక్కడ మీకు ఉంటే చూసుకొని పర్చేజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఇలాంటి అప్డేట్స్ ఉన్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా సింపుల్గా మా ఛానల్కి వెళ్ళి మీరు అడిగితే నేను కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు క్లియర్ని డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.